బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా టీజర్ను పెద్దాపురం జనసేన పార్టీ ఆఫీసులో ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కూడా చైర్మన్ తుమ్మల బాబు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ టీజర్ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. గతంలో డైరెక్టర్ సత్య సలాది స్థానిక నటీనటులతో నిర్మించిన వారెవ్వా జతగాళ్ళు సినిమా విజయవంతం చేయడం జరిగిందని, ఇప్పుడు రెండవ సినిమా బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ టీజర్ చూసిన తర్వాత ఇది చాలా అప్డేట్ ఫిలిం అనిపించిందన్నారు. ఈ సినిమా కథ కాకినాడ డీప్ వాటర్ సీపోర్ట్ కేంద్రంగా జరుగుతున్న ఆయిల్ మాఫియా, రైస్ మాఫియా, పోర్టు కేంద్రంగా వివిధ దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయని, డ్రగ్స్, క్రికెట్ బెట్టింగ్స్ వల్ల యువత చెడిపోతుందని, ఇలాంటి సందేశాత్మక చిత్రాలను ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ఇలాంటి మంచి చిత్రాన్ని అందిస్తున్న డైరెక్టర్ సత్య సలాది, ప్రొడ్యూసర్స్ పిట్టా మణిరాజు, సలాది శ్రీనివాస్ బాబు, ఇతర నటీనటులకు సినిమా యూనిట్కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎస్ స్టేట్ ప్రెసిడెంట్ పిట్టా వరప్రసాద్, బడుగు బాబీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పిట్టా జానకి రామారావు, పెద్దాపురం పట్టణ జనసేన నాయకులు కరణం కామేశ్వరరావు, డాక్టర్ సబ్బెల్ల శ్రీను, బిక్కిన కుమార్, ఆదివంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ వారి యొక్క రెండవ చిత్రం ట్రేజర్ విడుదల చేసుకోవటం జరిగింది. ట్రేజర్ చాలా గొప్పగా రావటం జరిగింది. మరి ట్రేజరే ఎంత అద్భుతంగా తీసినటువంటి డైరెక్టర్ గారికి, సలాది సత్య గారికి, వారు దర్శకత్వంలో రూపొందిస్తున్నటువంటి బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ అటువంటి సినిమా మరి నూతన నటీనటులను పరిచయం చేస్తూ, మరీ ముఖ్యంగా స్థానిక కళాకారుల్ని, స్థానిక నటీనటుల్ని ప్రోత్సహిస్తూ మన పెద్దాపురం నియోజకవర్గ స్థానికుడైనటువంటి సత్య సలాది గారు నిర్మిస్తున్నటువంటి ఏదైతే బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా ఉందో దాన్ని ప్రేక్షకులు కూడా ఆదరించవలసినటువంటి అవసరం ఉంది. దానికి కారణం ఈరోజు సమాజంలో యువత ఏ విధంగా పాడైపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు ఏ విధంగా వారికి వారే కోరి వారి యొక్క ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి ఈ తరుణంలో మరి ఇటువంటి సినిమాలు తీసి యువతని మంచి మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో తీయబోతున్నటువంటి ఈ సినిమాని ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ప్రతి నిత్యం కూడా ఎప్పుడో మనకు గతంలో క్రికెట్ ఎప్పుడో వస్తూ ఉండేది. ఈరోజు ప్రతినిత్యం క్రికెట్ ఆడటం అనేటువంటిది చాలా మంచి విషయం. కాకపోతే క్రికెట్ బెట్టింగ్లకి పాల్పడి మరి తెలుసున్న వారి దగ్గర, బంధువుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ అప్పు తెచ్చి ఆ అప్పులు తీర్చలేక, ఇంటిలో తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోలేక అనేక మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈ పోర్టులకు సంబంధించి ఈ సీ వాటర్ పోర్ట్ కానీ, యాంకరేజ్ పోర్టుల్లో కానీ మరి జరుగుతున్నటువంటి మాఫియా మీద కూడా ఈ సినిమా నిర్మించబోతూ ఉన్నారు. పేద ప్రజలు తినవలసినటువంటి బియ్యాన్ని కానీ, వారికి అందించినటువంటి సరుకులను కానీ బడాబాబులు ఏ విధంగా దోచుకుంటూ ఉన్నారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపెట్టబోతూ ఉన్నందుకు దర్శకులకు కానీ, నిర్మాతలకు కానీ, తారాగణం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమాని ప్రజలందరూ ఆదరించాలని, సినిమా పేరు బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ అనేటువంటి సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. అలాగే ఈ ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ వారు వారెవ్వా జతగాళ్ళు అనేటువంటి సినిమాని కూడా నిర్మించి అన్ని థియేటర్లలో కూడా ప్రేక్షకులు చూపెట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఇదే ఫిల్మ్ బ్యానర్ మీద రెండో సినిమాగా నిర్మించబోతా ఉన్నారు.
మంచి మెసేజ్ ఉన్నటువంటి సినిమా, ప్రజలందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.